అయితే లాస్ట్ మూవీస్‌కి ఫైనాన్షియల్‌గా కావచ్చు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కావచ్చు, కొంచెం బ్యాడ్‌గానే ఉన్నాయి. ప్లస్ కొంచెం ఫ్యామిలీ కూడా సఫర్ అయినట్లు ఉంది కదా! ఆ టైంలో ప్రాపర్టీస్ సేల్ చేసి వచ్చామని మీ మదరు, ఫాదరు వాళ్ళు చెప్పడం. నాట్ రియల్లీ మీదంతా అలా ఏం లేదు. ప్రెస్ మీట్‌లో ఒకసారి అన్నారుగా. మూవీస్ అని లేదు. నాది ఒక మూవీ రిలీజ్ అయింది, రామ్ నగర్ బన్నీ. అండ్ దానికి సంబంధించింది టు బీ ఫ్రాంక్ మేము పెట్టిన దాంట్లో మోర్ దెన్ హాఫ్ మాకు వచ్చేసింది త్రూ ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్. అండ్ ఎస్పెషల్లీ శాటిలైట్ రైట్స్ ఏంటంటే ఆడియన్స్ నుంచి ఇమ్మెన్స్ లవ్ వచ్చింది. రేటింగ్ అనేది బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. సో దే లిటరలీ నెక్స్ట్ ఫిలిం ఎప్పుడు అని వాళ్ళ నుంచి మాకు కాల్ వచ్చి ఆల్రెడీ ఇచ్చింది దానికంటే నెక్స్ట్. సో దట్ యాక్చువల్లీ ఏమైందంటే ఒక హీరోకి సర్టెన్ క్రైటీరియాస్ చూస్తారంట, ఎంత రాబట్టే దాన్ని బట్టి మార్కెట్ అనేది డిసైడ్ అవుతుందని. సో దాని ప్రకారంగా చూసుకుంటే నాకు యాక్చువల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మొన్న నాకు చెప్పిన నంబర్స్ అవన్నీ విని. సో అండ్ మేము తీసినది ఫైనాన్షియల్ ఏదో కోట్లు వచ్చేయాలని కాదు. I just wanted to showcase that I can do all the elements and ఏదైతే నా గోల్ ఉండే నెక్స్ట్ కాబోయే పెద్ద డైరెక్టర్స్ ఎవరైనా నన్ను చూసి దే హ్యావ్ టు ఇమాజిన్ మీ ఇన్ ద స్టోరీ అన్నట్టు ఐ ఫిక్స్డ్ అనమాట. అలా అనుకున్నట్టు మనోడికి 4 హీరో కనపడ్డాడు, వచ్చాడు. సో దట్ వాస్ ద గోల్, ఇట్ ఈస్ అకాంప్లిష్డ్ అండ్ దేర్ ఈస్ నో లాస్, అలా ఏం లేదు. అండ్ ల్యాండ్ అమ్మి అవేవో అవన్నీ జస్ట్ రూమర్స్, అలా అది అంత డౌన్ గా మీరు చెప్తున్నట్టుకైతే ఏం లేదు. మీతో చేయకూడదు, మీతో చేయలేదని హర్ట్ అవుతున్నా, నాతో చేశాడని హర్ట్ అవుతున్నా. ఆ క్వశ్చన్ రాంగ్ ఉంది అసలు. నాతో చేయలేదండి, ఈయనతో ఎందుకు చేశారు, వేరే వాళ్ళతో చేయొచ్చు కదా అన్నట్టుగా ఉంది ఆ క్వశ్చన్. ఐఎమ్ నాట్ అన్ యాక్టర్ యాక్చువల్లీ. నేను క్వశ్చన్ అడిగాను డైరెక్టర్ కి. నెగిటివ్ గా ఉంది ఫ్రేమింగ్, చూసుకోండి. అరే చాలా మంది హీరోలు ఉన్నారు కదా, చంద్రహాస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని. ఫస్ట్ నేను మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నప్పుడు తన మ్యూజిక్ ఆల్బమ్ త్రిపులర్ సాంగ్ చూశాను. తన ఎనర్జీ కానీ నాకైతే ఎంత ప్యాషనేట్ ఉందో తనకు కూడా అంతే ప్యాషనేట్ ఉంది మూవీస్ మీద. తను తీసిన పాస్ట్ మూవీస్ లైక్ స్టోరీస్, లవ్ స్టోరీ అవన్నీ ఉన్నాయి. నా కథకి ఒక మంచి ఎనర్జీ ఉన్న హీరో, డ్యాన్స్ కానీ సెటిల్ యాక్టింగ్ కానీ చేసే హీరో, నా కంటెంట్కి బాగా యాక్ట్ అయ్యే హీరో చంద్రహాస్ అనుకుని చంద్రహాస్కి నేను ఫిక్స్ అయ్యా. యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు ప్లస్ అయిందా మైనస్ అయింది మీ కెరియర్కి? ఇప్పుడు అది నేను తీయాలనుకున్నా అది పోయేది కాదు. ఇప్పుడు నేను అక్కడ చంద్రహాస్ అన్నా కానీ ఇప్పుడు యాంకర్ గారు కానీ హోస్ట్ కానీ ఎవరైనా, లేకపోతే మీరైనా రేపు పొద్దున డైరెక్ట్గా మీరు రాయడమే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అని రాసేస్తారు. సో దాన్ని నేను వద్దు అన్నట్టుగా నేను వద్దు అంటే ఇంకెక్కువ అవుతుంది. అది దాన్ని నేను ఓన్ చేసుకుంటే కొంచెం బెటర్ కదా. సో అది మనం యాటిట్యూడ్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్, సో ఐ టేక్ ఇట్ యాస్ గుడ్. సో దట్స్ ఇట్. యాక్చువల్లీ ఇందాక చెప్పారు అంటే రాజమౌళి నెక్స్ట్ లేకపోతే సందీప్ వాళ్ళతో చేస్తాను నేను అనలేదు సార్, ప్లీజ్. కాబోయే అన్నారు సార్. కానీ అప్పుడైతే ఆ వీడియో అయితే బాగా వైరల్ అయిపోతుంది. క్లియర్ మళ్ళీ వినండి, కాబోయే అని అన్నా నేను వాళ్ళతో చేస్తా అనలేదు అప్పుడు కూడా. కాబోయే సందీప్ రెడ్డి వంగ గారు, కాబోయే రాజమౌళి గారు నన్ను చూసి వాళ్ళు నన్ను వాడుకోగలుగుతారు అనిపించడం కోసం నేను ఈ సినిమా చేశాను రామ్ నగర్ బన్నీ అని అన్నాను అప్పుడు. యాక్చువల్లీ ఇది బాగా నెగిటివ్ అవటం కొద్దిగా ఇదైందండి. నిజం చెప్పాలంటే నేను నెగిటివ్ పాజిటివ్ పట్టించుకోను, ఎందుకంటే మీరు అదే కామెంట్ సెక్షన్లో మీరు ఎత్తుక్కుంటే పాజిటివ్ కామెంట్స్ కూడా 100లో ఉంటాయి. అండ్ ఒక వీడియోకి లైక్స్ అనేది చాలా ఉంటాయి కదా, అలా లైక్ చేసేవన్నీ కూడా పాజిటివ్ కింద తీసుకోవాలి సార్. సో మనం ఇప్పుడు ఒకడు ఏదో అన్నాడు కదా అని చెప్పి నేను దాని గురించే పట్టుకొని ఆలోచించి నేను ఏ పని చేయకుండా కూర్చుంటే అప్పుడు నిజంగా వాడు సక్సెస్ అయినట్టే. నేను రామ్ నగర్ బన్నీకి ముందు కానీ అలాంటివి చాలా వచ్చాయి. ఆ వచ్చిన దానివల్లనే నేను కసితో నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేశాను. వాళ్ళందరినీ ప్రూవ్ చేయాలి కదా రాంగ్. ఏడుస్తా కూర్చుంటే వాళ్ళందరూ రైట్ గెలిచేసినట్టే. సో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు నిలబెట్టాలి. నన్ను కించపరిచిన వాళ్ళని అగేన్స్ట్గా చేయాలంటే మళ్ళీ మన హార్డ్ వర్క్తో చేయాలి అంతే. బట్ మనం ఫస్ట్ రావడమే కొట్టేస్తాను గుద్దేస్తాను అనే లాంటివి చేస్తే కనుక అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, ఎంతవరకు ఎంటర్టైన్ చేయగలనుకుంటున్నారు? అదే ఆ గిట్టేస్తాను అనేది నేను కావాలని పెట్టుకుంది అయితే మీరు ఆ క్వశ్చన్ అడగాలి. బట్ ఎవరైతే నాతో చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు మనోడు స్టోరీ రాసుకున్నాడు, హీ పుట్ దోస్ థింగ్స్, నాట్ మీ కదా. నాకు ఇది కావాలి అది కావాలి నేను ఇలా చేస్తానంటే అది అప్పుడు ఆ క్వశ్చన్ నాకు వర్తిస్తుంది. బట్ ఆ క్వశ్చన్ నాకు వర్తిస్తుంది. బట్ స్టోరీ ఫైనలైజ్ చేసేది ఆయన నచ్చింది నాకు. నా ప్లేస్లో ఎవరైనా చేయాల్సిందే కదా, అది నేను చేస్తున్నాను అంతే.